హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, బోంజూర్. ఈరోజు మేమైతే పార్కింగ్ షాప్కి అయితే వచ్చాము. పార్కింగ్ షాప్. ఇది పార్కింగ్ షాప్ అంటే నార్త్ ఇండియన్స్ ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ కొంచెం ఇండియా వాళ్ళకి సంబంధించిన రైస్ కానీ, ఇక్కడ మన రైస్ అయితే దొరకవండి, బాస్మతి రైస్ అయితే వాడతాము. ఇంకా వచ్చేసి పప్పులు అట్లా కొంచెం పోహ అలాంటివి అయితే దొరుకుతాయి. మనకి హైదరాబాదులో లులు మాల్, బిగ్ మాల్స్ ఎలా ఉంటాయో అలా అయితే ఇదొకటైతే ఇక్కడ ఉందండి పార్కింగ్ షాప్ అని. ఈ ఆఫ్రికన్స్ షాపింగ్ చేస్తారు, మేము షాపింగ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఏంటండి, ఆల్కహాల్ అయితే ఇక్కడ చాలా చీప్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్కహాల్ అయితే చాలా చీప్ అన్నమాట. ఆఫర్స్ అయితే పెట్టినట్టున్నారు. చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి ఇక్కడ. చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఆల్కహాల్ మన ఇండియా రో వచ్చి అన్ని ఇందులో దొరుకుతాయండి. ఈ రోలో అన్ని ఇండియా సామాన్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇలా పప్పులు, ఉప్పులు, కారాలు, చిప్స్ అన్నీ దొరుకుతాయి ధనియాలతో సహా. పోహా, ఇక్కడ ఇంకా అయితే నాన్ వెజ్ సెక్షన్ అన్నట్టు సీ ఫుడ్ అయితే చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయండి. నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే దొరుకుతాయి ఇక్కడ పార్కింగ్ షాప్లో. కానీ మేమున్న ప్లేస్ నుండి ఇక్కడికి రావడానికండి 3.5 hours టైం అయితే పట్టుద్ది అన్నమాట ఈ సిటీకి. ఇలా పార్కింగ్ షాపులు అయితే 3 ప్లేసులలో ఉన్నాయి. కాయి, డోలసి, పాయింట్నూర్, బ్రాజా 4 ప్లేసులలో అయితే ఉన్నాయండి. మన ఇండియా వాళ్ళే పెట్టారన్నమాట. ఇంకా ఎవరైతే ఎక్కడికి వెళ్ళినా కూడా తెప్పించుకుంటారన్నమాట. ఈ 4 cities ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియా వాళ్ళు, మన ఇండియా వాళ్ళు వెళ్తే వాళ్ళతో పాటు సామాన్లు అయితే తెప్పించుకుంటారన్నమాట. ఇంకా కాకపోతే రేట్లు అయితే చాలా త్రిబుల్ ఉంటాయి ఇండియాతో చూసుకుంటే. ఇక్కడ లోకల్ మనీ అంటే షిఫ్ అన్నమాట. ఇప్పుడు మన ఇండియా మనీతో చూసుకుంటే అక్కడ 1 రూపీ అయితే ఇక్కడ 4 rupees, 3.5 rupees అలా అయితే ఉంటుందండి. ఇంకా ఇప్పుడు కొంచెం బెటరే, ఎందుకంటే జనాలు అయితే పెరిగారన్నమాట. కాబట్టేసి చాలా అయితే వస్తున్నాయి. అప్పుడప్పుడు మధ్యలో సన్న బియ్యం కూడా అయితే వస్తున్నాయి అన్నమాట. ఇంకా అదండి, ఇంకా వచ్చాం కాబట్టేసేసి ఇక్కడ స్పెషల్గా వీళ్ళు పిజ్జా అయితే చేస్తారన్నమాట. నేనైతే ఒక పిజ్జా ఆర్డర్ అయితే పెట్టాను. మేము ఇంకా పిజ్జా అయితే కూడా వచ్చేసింది. ఇంకా బిల్ చేయించేసుకొని ఇంకా మేము బయలుదేరాలన్నట్టు. ఎందుకంటే ఇంకా 3.5 hours జర్నీ ఉంటుంది మాకు. మళ్ళీ చీకటి అయిపోయింది అనుకోండి, ఆ మధ్యలో దొంగల భయం కూడా అయితే ఉంటుంది. అందుకని ఇంకా మేము బిల్ అయితే వేయించుకొని ఇంకా బయలుదేరుతాము. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.